నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. చివరిసారిగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఈసారి గెలిపించి సిక్సర్ కొట్టిస్తే మీ రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈసారి రాజకీయం తేడాగా ఉంటుందని, మంచితనానికి ఒక హద్దు ఉంటుందని, ప్రజాస్వామ్యయుతంగా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందని, ఓటరు తనకి ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తపై చేయి పడితే ఆ చేయి ఉండదని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నంలో వైసీపీ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మీద తెలుగుదేశం పార్టీకి చెందిన వారు రాళ్ల దాడి చేయించారని, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చిందని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వాళ్ళ మనుషుల చేత సానుభూతి కోసం రాళ్లు వేయించుకున్నారని అన్నారు. ఒంగోలు సమతానగర్లో జరిగిన ఘటన చూస్తే తెలుగుదేశం పార్టీ ఎంత దూకుడు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకొని ఆశీర్వదించాలన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకుంటామని బాలినేని అన్నారు. పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే పార్లమెంటు పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తారని, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గత 36 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో పరిచయం ఉండి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నానని, తనకు ఇతర వ్యాపారాలు లేవని, ప్రజల సేవ చేయడమే నా కర్తవ్యమని, అందువల్ల ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆళ్ల రవీంద్రారెడ్డి, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు రాఘవరావు, వాయల మోహన్ రావు, గోపాల్ రెడ్డి, మండల పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తేజ మోహన్ రెడ్డి నాయకత్వంలో కొందరు కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకునే దానికోసం ఇక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళ అబ్బాయిని పెట్టి విజయవాడలో సీఎం ఆఫీస్ లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సీఎం గారి దగ్గర ముందు చూసుకున్న పరిస్థితుల్లో మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు సూచించిన తర్వాత మరి ఒంగోలు అభ్యర్థిగా ఒంగోలు రావడం జరిగిందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలుస్తూ 1,00,000 పైన ఓటుతో గెలవడం జరుగుతుంది. సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఒంగోలు పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు చూస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం అదొక మరి వాళ్ళు ఎంత పన్నాగం పన్నారంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే మిగతా కార్యకర్తలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భయపడిపోతారని ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయటం నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి పరాకాష్ఠను కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని దాడి చేసిన తర్వాత నిన్న చూసాం వాళ్ళ మీద రాలేచుకున్నారు. అంటే నిజంగా వాళ్ళు రాళ్ళు వేయించుకొని మా మీద రాలేసారు కదా, అది మామూలు విషయం ఏమని మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే చెప్తున్నా పక్క పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎట్లా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది, కాపు సామాజిక వర్గం కూడా పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువగా ఉంది.
దాన్ని కూడా లాక్కోవాలని చెప్పి కావాలని ఎప్పుడో ఒకసాట పవన్ కళ్యాణ్ మీద రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభ, ఎందుకంటే రెచ్చగొట్టాలా, కులాలని రెచ్చగొట్టాలా, వాళ్ళ వైపు తిప్పుకోవాలా. ఇది మటుకు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటాం. తర్వాత మాట్లాడుతూ ఉన్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా పార్టీకి ఎక్కువగా ఉంది, రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభ, రెచ్చగొట్టాలా, కులాలని రెచ్చగొట్టాలా. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా. మిమ్మల్ని ఇబ్బంది ఉండమని చెప్పి కూడా ఈ సభాముఖంగా మరి మీరు చూసారు. వేసిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు పూర్తిగా రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా ఈ సభ, రెచ్చగొట్టాలా. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టి మాట్లాడుతూ ఉన్నారు పార్టీ వైపు పూర్తిగా రాలేసి కొట్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా రెచ్చగొట్టాలా. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టి మాట్లాడుతూ ఉన్నారు పార్టీ వైపు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని కూడా
పూర్తిగా మీరందరూ ఎంత అభిమానంతో ఆత్మీయతతో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదా రుణపడి ఉంటారు. పెద్దలారా, వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తే 36 సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో వాసనలాగా నేను కూడా ఒక అడుగు అలా ఇలా వేయకుండా ఒక క్షణం కూడా వేరే పార్టీల నాయకత్వంలో ఆలోచించకుండా 36 సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పనిచేస్తున్నా. ఏదైతే 36 సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగాను, అదే కమిట్మెంట్తో విజయనగర వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు, ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాసన నాయకత్వంలో ఏవైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకులలో జిల్లా వ్యవహారంలో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు, మాకు అందుబాటులో ఉండే వ్యక్తిని పంపించారు. ఇప్పుడు 6 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 6 అభ్యర్థులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంట్ జగనన్న మీలో ఒకరిగా ఉండమని, మీతో పాటు ఉండమని, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని పోటీ చేయమని పంపిస్తే మీరందరూ ఎంత అభిమానంతో ఆత్మీయతతో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదా రుణపడి ఉంటారు. పెద్దలారా, మనలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో చిన్న తగాదాలు మర్చిపోండి. ఏ గ్రామంలో పోయినసారి ఎన్ని ఓట్లయితే వచ్చినాయో 6,900 ఓట్లు పోయినసారి వచ్చినటువంటి మెజార్టీని దాదాపు ఆదిన గారు చెప్పినట్టు ఈ మండలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెక. ఇది మాత్రం మర్చిపోవాలి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ మండలంలో 10,000 ఓట్లు కనుక వస్తే మెజార్టీ 2 అభ్యర్థులు గెలిచినట్టేనని ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఆధారంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ప్రజలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటాం. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీతో మీరు విజయదుందులు మోగించిపోతున్నారన్నా అందరూ తప్పనిసరిగా అభినందించాలి. అదేవిధంగా మా ప్రీతమ నేత, మా దైవం, మా వాసన్న 6వసారి కలిసి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి 30,000 చిరుకు యువకులు మెజార్టీతో గెలుపొందబోతున్నారు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి అందరూ జై జగన్, జై మానేని, జై జయరెడ్డి. పోలింగ్ ప్రక్రియ నిబంధనల మేరకు జరిగేలా పర్యవేక్షించడంలో మైక్రో అబ్జర్వర్లది కీలక పాత్ర అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 410 మంది బ్యాంకు, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కలెక్టరేట్లోని స్పందన హాల్లో మొదటి విడత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది తమకు సంబంధించిన నియమావళిని ఎలాంటి ఉల్లంఘన లేకుండా పాటిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లకు ఉందన్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా, రీపోలింగ్ పరిస్థితి తలెత్తకుండా స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ హోదాలలో పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను, ఆ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసిన విధానం, అవి పనిచేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు మాక్ పోలింగ్ నిర్వహణ మొదలుకొని ఈవీఎంలను సక్రమంగా అనుసంధానం చేస్తున్నారో లేదో గమనించాలన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన చెక్ లిస్టు మైక్రో అబ్జర్వర్లు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అనుసరించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీ ఎం అబ్దుల్ రహీం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ అక్కడ ఉన్న పోలీస్ అఫీషియల్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డీల్ విత్ ఇట్. అది పెద్ద ఇష్యూ రావడానికి అంటే ఎవ్రీ బిగ్ ఇష్యూ విల్ స్టార్ట్ విత్ ద స్మాల్ డిఫరెన్సెస్, అంతే కదా. ఒక దగ్గర ఉంటారు, సో నేను ముందుకు ఉంటాను, నేను వెనక్కి ఉంటాను, నేను
ఐఎమ్ సీనియర్ సిటిజన్స్ ముందుకు వెళ్ళాలి అని ఎవరు చెప్పవచ్చు. ఆర్ సమ్ లేడీ విత్ కిడ్ ఉంటారు, నేను ముందుకు వెళ్ళాలి చిన్నపిల్లలతో ఉన్నాను అంటే కొంతమంది. బట్ బిఫోర్ యూ ఇది అన్ని ప్యాసివ్ అబ్జర్వ్ చేసేసి రిపోర్ట్ పెట్టడానికంటే ఇట్ ఈస్ బెటర్ టు అడ్వైజ్ దమ్ దట్ ఈ ప్రొసీజర్స్ సరిగా చేయలేదు, యూ బెటర్ ఫాలో దిస్ ప్రొసీజర్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ రూల్ అని మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు యాజ్ అన్ మైక్రో అబ్జర్వర్. సో మైక్రో అబ్జర్వర్ చేయాల్సింది ఏంటి, మీ పనులు ఓన్లీ రూమ్ లోపల్లో ఈ ఎలక్షన్స్ ఈ ఓటర్ ఎట్లా వేస్తున్నారు ఓటు అని చూడడానికి మాత్రమా అంటే దానికంటే ఇంకొక విషయాలు కూడా ఉన్నాయి. సో యూ షుడ్ ఆల్సో లుక్ ఆఫ్. సో బట్ దిస్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ ఈ ప్రక్రియ ముందుకు పెట్టినప్పుడు గతంలో ఉంటున్న 5 ఏళ్లలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని కొండేపి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామంలో జరిగిన పల్లెపల్లెకు సిద్ధం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపక్షాలు కొత్త రాగం తీస్తూ గతంలో ఏం చేశామో చెప్పలేక, కొత్తగా ఏం చేస్తామో చెప్పలేక సతమతమవుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క కార్యకర్త అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా కొండెపలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పేదలకు పెద్దదారుల మధ్య, పేద బడుగు బలహీన వర్గాల గుండె లోతుల్లోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనగారిన వర్గాల వారికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని, వారి యొక్క బంగారు భవిష్యత్తు కల్పించాలని, వారి తలరాతలు మార్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి, ఏదో విధంగా మళ్ళా అందరం ఎక్కి దోచుకు దాచుకు తెనుకు అనే కార్యక్రమాలు చేశారు విధంగా ప్రతిపక్షాలు వస్తున్నటువంటి పరిస్థితి ఓటరు దేవుళ్ళు, ఓటరు మహాశయులు జాగ్రత్తగా గమనించాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. వారిచ్చే అబద్ధపు హామీలను మీరు విని మోసపోవద్దండి. ఆ యొక్క హామీలకు గ్యారంటీ లేదు, ఆ యొక్క గ్యారంటీలకు షూరిటీ లేదు. కానీ గ్యారంటీ షూరిటీలు అని చెప్పి ఈరోజు ఎవరి గ్యారంటీల కోసం వస్తారు? ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నిలకడలేని మాటలు, నెలం లేని వారుగా ఎన్ని మాటలైనా మాట్లాడుతుందన్నట్టు వారు చేసినటువంటి ఎన్ని హామీలైనా కూడా ఏవీ నెరవేరలేదు. రైతుల రుణమాఫీ అమలు చేయలేకపోయినారు, షరతులు లేని రుణమాఫీ అన్నారు, ఇంటికి ఒక రుణమాఫీ అన్నారు, 1.5 లక్షలు అన్నారు, 5 విడతలు అన్నారు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. అక్క చెల్లెమ్మలకు మీ బంగారం తాకట్టు పెట్టి బంగారాన్ని తీసుకొస్తాను, మీ పిస్తలు ఈరోజు బ్యాంకుల్లో ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మని మోసం చేసి డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 4 విడతల్లో ఆసరా ద్వారా 25,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణమాఫీ చేయడం జరిగిందనే విషయం. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు మహిళా పోలీసులు, వీఆర్ఓలు, ఎస్ఎస్సి టీమ్స్, ఎన్ఎస్ఏ టీమ్స్ పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని ఒంగోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, జమా ఖర్చులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు సేకరణతో పాటు ఏదైనా సందేహాలు ఉంటే ఎన్నికల సెల్ ఏర్పాటు చేశామని అక్కడికి వచ్చి సందేహాలు తీర్చుకోవాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వారి ర్యాలీని 100 మీటర్ల దూరంలో ఉంచి అభ్యర్థితో పాటు 4 సభ్యులను 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల జరిగిన అల్లర్లలో
82 మందిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరిగిందని, ఇక మీదట ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పరస్పరం ఎవరైనా గొడవలు పెడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో మహిళా పోలీసు, విఆర్ఓస్, తర్వాత ఎంసీఎంసీ, మరి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ అకౌంట్స్ టీమ్స్ కోఆర్డినేషన్ మీటింగు జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు వైలేషన్ చేయకుండా వీళ్ళందరూ పరస్పరం సహకరించుకొని ఇక నుంచి శ్రద్ధగా డ్యూటీస్ నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి గారు, మన సిఐస్, మరి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్సు, మరి ఆర్ఓ ఒంగోలు పాల్గొన్నారు. తర్వాత ఈ యొక్క స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జిల్లా నోడల్ అధికారి రవి గారు ఇన్స్ట్రక్షన్స్, సూచనలు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు చెప్పిన సూచనల్ని వారికి తెలియజేయటం జరిగింది. రెండోది, ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ మహిళా పోలీసు, మరి విఆర్ఓస్, తర్వాత టీమ్స్ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వివిధ టీమ్స్ చేత ప్రతిజ్ఞ చేయించడం కూడా, ఓటు హక్కును గురించి ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. కాబట్టి జిల్లా మన కాన్స్టిట్యున్సీ యొక్క ఓటర్సు, కాన్స్టిట్యున్సీ వివిధ పార్టీలు ప్రచారం కోసము తగిన పర్మిషన్ తీసుకొని నిబంధనల మేరకు ప్రచారం చేసుకొని ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, మరి ఎలక్షన్ కోడ్ని వైలేట్ చేయకుండా నిబంధనల మేరకే జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయడమే నా ప్రధాన లక్ష్యమని 400 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 6వసారి ఎమ్మెల్యేగా గెలిచి సిక్సర్ కొట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. నగరంలోని 21వ డివిజన్లో దేవుడి చెరువు పార్కు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీలో మన ఒంగోలు మన వాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నాగరాజు గారు కూడా నాయకులు గారిని సన్మానించడం జరుగుతుంది. మనం నగరంలో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని బాలినేని కోరారు. వచ్చే నెల జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలంతా ఓట్లు వేసి తమ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఒంగోలులో 23,000 మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చానని, మరో 4,000 మందికి ఇళ్ల పట్టాలతో పాటు స్థలం కూడా సిద్ధంగా ఉందని అన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు పూర్తి చేశామని అన్నారు. పార్కులు, రోడ్లు, కాలువలను మెరుగుపరిచామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేశానని, ఆ విషయాన్ని మర్చిపోకుండా రాబోయే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 21వ డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈతర వెంకట సురేష్ బాబు, నాయకులు గంటా రామనాయుడు, గొరిపాటి శ్రీనివాసరావు, విస్సు యాదవ్, డివిజన్ నాయకులు నాగేశ్వరరావు, గుంజి ఏడుకొండలు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎం రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదిన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మరి మేము మిగతా 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్మెంట్ చేశాం. గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు రోడ్ల మీద రోడ్లు వేసారు తప్ప
మరి ఎక్కడ కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఇచ్చుకునే అలవాటు తక్కువ నాకు. అందుకే మా వాళ్ళు ఈసారి ఏమన్నారంటే ఏంది నువ్వు చేసి నేను చేయాలి కదా, చెప్పాలి కదా అని చెప్పి పాంప్లెట్ కూడా కొట్టించారు. మేము క్లియర్గా చేసాం. 4,200 కోట్లు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఒంగోలు నియోజకవర్గంలో జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన సంగతి మీరందరికీ కూడా గుర్తుంది. మరి ముఖ్యంగా ఆయన పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో వాగ్దానాలు చేశాడు, 600 వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు 2014లో రైతులు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెజర్ చేశాం. వాళ్ళు రుణమాఫీ చేస్తూ ఉంటున్నారు, పబ్లిక్ రైతులందరూ కూడా రుణమాఫీకి ఇదవుతారు కదా, మనం ఇబ్బంది పడతామని చెప్పంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు. ఆయన చెప్పినటువంటి వాగ్దానం రుణమాఫీ 85,000 కోట్లు అవుతుంది. ఒక రుణమాఫీకే 85,000 కోట్లు అయితే ఎలా, సంవత్సరానికి 85,000 కోట్లు అయితే ఎలా రన్ చేస్తాము గవర్నమెంట్ని? అది ఇవ్వగలుగుతామా? అది ఇవ్వలేము. కాబట్టి మనం చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేయలేము ప్రజలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మా అందరికీ. దానివల్ల ఓడిపోయాం మేము 2014లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రైతు రుణమాఫీ చేస్తానంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా వైఎస్ఆర్ పార్టీ అప్పుడు 2014లో వచ్చేది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం రుణమాఫీ ఎక్కడ చేస్తానని చెప్పాను, ఏదో కొంచెం ఇస్తానని చెప్పి రైతులు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన నవరత్న పథకాలు అన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి. ఒక మేనిఫెస్టోలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, మరి ఒక బైబిల్ లాంటిది. అది మేనిఫెస్టో. మనం చెప్పినటువంటి మా మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో దాదాపు 90% వాగ్దానాలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీ అందరు కూడా చూసుంటారు. చాలామంది ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువ చూసుంటారు. ఏం మాట్లాడాడు? ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆ రోజు మాట్లాడాడు. మరి ఈరోజు ఏం చెప్తున్నాడు? అలవి గారి పథకాలు ఇస్తా ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద పథకాలు 70,000 కోట్లు అవుతుంటే ఆయన చెప్పినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు 1,40,000 కోట్లు అవుతుంది. అంటే 1,40,000 నీ బడ్జెట్ ఎంత? నువ్వు పథకాలు ఎలా ఇవ్వగలుగుతావు? అంత 1,40,000 కోట్లు ఎలా ఇవ్వగలుగుతావు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇచ్చేది కాదు కాబట్టి ప్రజల్ని మళ్ళా మోసం చేసేదానికి రోడ్డు మీదకి వచ్చాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అవుతున్నాడు అన్నవాడివి, నువ్వు ఈరోజు 1,40,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా మాట్లాడుతున్నావు? అంటే నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ప్రజల ఓట్ల కోసం మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప వేరే కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే ఇస్తాడో మళ్ళీ అది అన్నీ కూడా అమలవుతాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే చేస్తామో అది చేస్తాం, చూపిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చెప్పింది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒంగోలులో మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి కోట్లు వేశారు. మళ్ళా డబ్బులు పెట్టి 230 కోట్లు పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొంటే దాని మీద కూడా కోట్లు వేశారు. ఆ కోట్లు వేసిన మహానుభావుడు ఎవరో చెప్పాలంటే సర్లే, ఇంకా లాయర్లు అంటే వాళ్ళు వృత్తి కాబట్టి ముఖ్యంగా కోర్టులో ఎన్ని చేసిన గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ కొని ఇచ్చాం కాబట్టి ఏం చేయలేకపోయారు. అందుకని మేము అందరం కూడా పట్టాలు ఇవ్వగలిగాం. దానికి ఏమన్నారు, పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత
పట్టాలు ఎక్కడికి ఇవ్వగలుగుతారు అని చెప్పి మాట్లాడారు. దానికి పట్టాలు ఇవ్వడం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇంకా కొంతమందికి భరోసా పత్రం వచ్చి ఈ కోడ్ అవటం వల్ల కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. అవి కోడ్ అయిపోగానే అవన్నీ కూడా మీ అందరూ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మేము ఇంకా 4,000 మందికి ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోమని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళకి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎవరికైతే పట్టాలు ఇచ్చామో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల్లో ఇల్లు ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి ఎక్కడ కూడా ఒంగోలు పట్టణంలో ఊరి గుడిసె అనేది ఉండకూడదు, ఎవరికి ఇల్లు లేదని కూడా చేయిస్తే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒకటేది నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు 5 సార్లు గెలిపించారు, మరి చివరిసారిగా నిలబడతా ఉన్నాం. మరి మీ అందరి దయతోటి 6 కొడితే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో మనం గెలిస్తే నేను ఒకటే, ఈ ఎలక్షన్స్లో 339 కోట్లతోటి ప్రతిరోజు మంచినిచ్చే దానికోసం డబ్బులు తీసుకొచ్చాం. పనులు జరుగుతూ ఉన్నాయి. 1 సంవత్సరం లోపల ఆ పనులు అన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు ప్రతిరోజు కూడా మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణంలో కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే ఎలక్షన్స్ గెలిస్తే మటుకి నేను అన్ని వాగ్దానాలు చేయను, ఒకటైతే చేస్తా ఉన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 400 మొత్తం కూడా మన ఎస్టిమేషన్ జరిగింది, అది 400 కోట్లు అవుతుంది ఒంగోలులో. ఖచ్చితంగా ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నారు డ్రైనేజీ సంబంధించి మనం కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం, సరిగ్గా తీయలేకపోవటం, వాళ్ళు కొంతమంది పని చేయకుండా ఉండటం, ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది అవతల పని చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను శ్రీకారం అవుతానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దానివల్ల అందరూ కూడా ఒంగోలు పట్టణంలో హ్యాపీగా అందరూ కూడా ఇప్పుడు దోమలు బెడద లేకుండా, అన్నీ లేకుండా, ప్రాబ్లం లేకుండా ఉండే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి స్థానికంగా మీ కార్పొరేటరు ఇద్దరు, మరి ఆయన గురువు శిష్యుడు, మరి చిన్నారి కూడా మొదటి నుంచి చాలా భాగ్యనగర్లు కానీ అన్నీ కూడా డెవలప్ చేసేవాడు కార్పొరేటరు కష్టపడితే మాకు చాలా ఈజీ, అంటే మాకు ఇబ్బంది ఉండదు ఎలక్షన్లో వచ్చి మాట్లాడేదానికి. కార్పొరేటర్ ఇబ్బంది పెడితేనే మాకు ఇబ్బంది. కాబట్టి వీళ్ళు కష్టపడతారు కాబట్టి మాకు ఈ డివిజన్లో ప్రాబ్లం లేకుండా పోతా ఉంది. మరి ఇద్దరు కూడా శ్రమిస్తారు, కష్టపడతారు, వచ్చి పనులు తెచ్చుకుంటారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఏంది మీ డివిజన్లో నిజంగా వాస్తవంగా అది వాళ్ళు వచ్చి ప్రతిదీ సంతకం కావాలి అడుగుతారు. ఏం చిన్నారి చాలా చేర్చుకున్నావు కదా, ఇంకా మిగతా డివిజన్ కూడా డబ్బులు కావాలి కదా అంటే లేదు అది చాలా ఇంపార్టెంట్ అంటే ట్యాక్ట్ఫుల్, ప్రజల కోసం వాళ్ళు చేస్తుంది, వాళ్ళ సొంత కోసం కాదు, ప్రజల కోసం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ కార్పొరేటర్ ద్వారా కానీ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏ పని చేసేదానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి దీవెనతో గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన ఒంగోలులో చూసుకుంటే గతంలో కంటే వాసన్న ఇది 6వసారి శాసనసభ్యుడిగా మరి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాసన మీ అందరికి కూడా తెలుసు, వాసన్న ఆల్రెడీ చెప్పున్నాడు కూడా, ఇదే నా చివరి ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిలబడటం అని చెప్పని. మరి కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎవరికైనా వీడ్కోలు అనేది ఘనంగా ఉండాలని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం. కాబట్టి మన తెలిసిన వాళ్ళకి, మన పక్క వాళ్ళకి, లేదంటే మన బంధువులకి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అత్యధిక మెజారిటీతోటి మళ్ళా మనం వాసన్నని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో
మరి దాదాపు 260-70 కోట్లు పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఇల్లు కట్టాలన్నా, మరి అదేవిధంగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలన్నా తిరిగి అక్కడ జగనన్నే రావాలి, ఇక్కడ మన వాసననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అట్లానే మన వాటిలో సుమారు 6 కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది. మన దేవుడి చెరువు పార్కు, దారావారి తోట పార్కు, మన సిఆర్పి కోటస్ పార్కు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన దేవుడి చెరువు రోడ్డు, అంబేద్కర్ భవనం దగ్గర నుంచి అంతా విస్తరించాం, అది కూడా చూశారు. అట్లానే స్పీడ్ బ్రేకర్సు అన్నీ కూడా గతంలో కన్నా ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్, గతంలో ఇంత లైటింగ్ ఉండేది కాదు, చూసారు కదా, ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ పెద్దవన్నీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీరందరూ ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాసన్న ఎవరు పిలిచినా పలికే వ్యక్తి. మీరందరూ కూడా మన వాసనను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా వాసనకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. 21వ డివిజన్ వార్డుకి వచ్చి మన ఈ కార్యక్రమాన్ని ఇంటింటా కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాలినేని సారథ్యంలో షాదీఖానా నిర్మాణం చేపట్టామని, మధ్యలో టీడీపీ హయాంలో అరకొర పనులు చేశారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచిదేవి అన్నారు. నగరంలోని 24వ డివిజన్ బండ్లమెట్ట మంగళపాలెంలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచిదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని శచిదేవి కోడలు బాలినేని శ్రీకావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాలినేని సారథ్యంలో షాదీఖానా పూర్తి చేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని బాలినేని శచిదేవి అన్నారు. ముందుగా అంకమ్మ తల్లి గుడిలో పూజలు చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ప్రజలు బాలినేని శచిదేవి శ్రీకావ్యకు పూలు చల్లి హారతులు ఇచ్చి గజమాలలతో సత్కరించారు. డివిజన్లో సుమారు 7 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి చేశారని అన్నారు. అభివృద్ధి ఎక్కడ అనే ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పామని అన్నారు. డివిజన్లో 4.25 కోట్లతో షాదీఖానా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేశామని అన్నారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ డివిజన్లో 1.50 కోట్లతో నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ధి చేశామని అన్నారు. 40 లక్షలతో ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని అన్నారు. సుమారు 75 లక్షలతో రోడ్లు వేశారని వివరించారు. కులం మతం పార్టీలు చూడకుండా డివిజన్లోని అర్హులైన పేదలు 624 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని, మరో 94 పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షుడు తోట సత్యం, డివిజన్ ఇన్ఛార్జి బాలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, విద్యుత్ బోర్డు డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, బేతంశెట్టి హరిబాబు, సిద్ధు, చెంచయ్య, రమణ, గిరి, బండారు శ్రీను, ఆవుల హరి, నారాయణ, నాంచారి, కుమారి, వల్లెపు మురళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత
తప్పకుండా తప్పకుండా వేయండి అందరూ. అనే కదా మళ్ళీ ఫ్యాన్, అది వెరీ గుడ్ ఫ్యాన్ సరేనా. ఈరోజు డివిజన్ 24లో నేను మా అత్తమ్మ గారు కలిసి తిరగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్, మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 775 ఇళ్ల పట్టాలు ఇచ్చున్నాయి. 6.9 crores పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా. సో బాగుంది, ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బాగుంది. వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూపిక ముందే ఎప్పుడైనా మేము జగనన్నకే వేసేది ఓటు అని అంటున్నారు. బాగుంది స్పందన. 24వ డివిజన్లో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడంతా 6 కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగినాయి. ఒకటి షాదీఖానా, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే షాదీఖానా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది వాసు గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు. ఇంకా నాడు నేడుకి ఒక 1,50,00,000 పెట్టి నాడు నేడు కార్యక్రమాలు అన్ని అభివృద్ధి. అంటే ఇప్పుడు వాసు గారు వచ్చినాకే పట్టాలు కూడా 624 పట్టాలు ఇచ్చాము. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి ఉంటాయి. తర్వాత తప్పకుండా 94 పట్టాలకి రేపు అయిపోయినాక ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి అంటే వాసు గారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది. ఈ బండమెట్లో శైలజ గారు కార్పొరేటర్ దానిలో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు. బాగా స్పందన బాగుంది. వాసు గారికి ఓట్లేస్తామని చెప్తున్నారు. బ్యాండేజ్ వేశారు, చూస్తే బాధ అనిపించింది. కానీ ఆయన ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నారు, కార్యక్రమం ఆపట్లేదు. అది చాలా బాధ అనిపించింది. ఇట్లా జరగటం, రాయితో అట్లా వేసి మళ్ళీ వాళ్ళు రివర్స్లో మీరే వేయించుకున్నారని మాట్లాడటం చాలా తప్పు. అది తెలిసి ఎవరు ఆ రాయి ఎక్కడైనా తగలచ్చు. కొంచెం కింద కన్ను తగిలిందంటే ఎంత ప్రమాదము చూస్తే అర్థమవుతుంది. అట్లా బయటపడ్డారు. అవునండి, జనాలు ఆదరణ ఓర్చుకోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు. ముఖ్యంగా 24వ డివిజన్లో మేము వాసన్న ఆధ్వర్యంలో మనం షాదీఖానా 4,25,00,000 పెట్టి షాదీఖానా కట్టి పూర్తి చేశాము. అదేవిధంగా నాడు నేడు 1,50,00,000తో నాడు నేడు పూర్తి చేశాము. షాదీఖానాకి ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు 40 లక్షలు ఎన్క్యాప్ ఫండ్స్తో అది ఒకటి పూర్తి చేశాము. ఫిష్ మార్కెట్ కూడా ఇప్పుడు 40 లక్షలతో వర్క్ జరుగుతూ ఉంది. మన కూరగాయల మార్కెట్లో ఆరో ప్లాంట్ 10 లక్షలతో మనం అది పూర్తి చేశాము. ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ మీ సేవా కాడి నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక 35 లక్షలతో ఒక రోడ్డు కూడా వేయించాము. ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలండి. జగనన్న పాలనలో మన వాసన్న ప్రతి పేదవారికి అది పార్టీ తెలుగుదేశమా జనసేన వైఎస్ఆర్ అని చూడకుండా ఇచ్చారండి. ఆ ఘనత మన వాసన్నదే అండి. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తపట్నంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం నుండి వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఆళ్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈతముక్కల నుండి కొత్తపట్నం సభా ప్రాంగణం వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోలతో భారీగా ప్రజలను సమీకరించి వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొత్తపట్నం మండలంలో గతంలో కంటే ఈసారి అత్యధిక మెజారిటీ సాధించేందుకు పట్టుదలతో పనిచేస్తామని రవీంద్రారెడ్డి తెలిపారు. కోరుకుంటూ మీరందరూ కూడా ఇప్పుడు
నేను ఒంగోలులోనే చదువుకున్నాను. ఏవిఎం హై స్కూల్ నిలిపాడు. భారతదేశాన్ని ప్రపంచానికి లంగ్స్ హార్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది నేను 62 yearsలో ఎవరెస్ట్ ఎక్కుతా ఉంటాను. టీవీలు, ఇప్పుడు మా సెల్ ఫోన్లు, తర్వాత ఆహారపు మనం ఏంటంటే ఆహారము బాబు కొట్టాలి అందరూ. అండర్ 17 ఏజ్ కేటగిరీ భారతదేశాన్ని ప్రపంచానికి తెలియజే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యాపకులు పాఠాలు చెప్తే మంచి ఫలితాలు వస్తాయని ఒంగోలు డిఏ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి సూచించారు. గ్రాఫికల్ ఎఫెక్ట్స్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం ద్వారా వారికి సబ్జెక్టుల్లో మంచి పట్టు వస్తుందని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు చెందిన 40 మంది గణిత అధ్యాపకులు ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులు ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రారంభమయ్యాయి. శిక్షణకు హాజరైన అధ్యాపకులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడారు. ఈ శిక్షణకు సుమన్ కుమార్, వేణునాయుడు రీసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. శిక్షణలో ఎన్ఆర్సీ నాలెడ్జ్ రీసోర్స్ పర్సన్ కేజియా, కోఆర్డినేటర్ మంజుల భారతి పాల్గొని పలు సూచనలు చేశారు. మెంటార్ సురేష్ కుమార్ సాంకేతిక సహకారాన్ని అందించారు. X belongs to f of x belongs to f of x naught minus epsilon to f of x. So this is a standard thing. Okay. And the most important feature here that one has to remember, that one has to observe, is the order of the quantifier. Okay. What is it? Say for every x naught in j, okay, what is it? So, write down once more. I was thinking of డిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఒంగోలు. ఇక్కడ ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మొనాటనస్గా సబ్జెక్ట్ ఇప్పటి వరకు అంటే డిఫరెంట్ ఏజెస్ లెక్చరర్స్ ఉంటారు. జస్ట్ జాయిన్డ్ లెక్చరర్స్ ఉన్నారు, లాంగ్ టైం బ్యాక్ జాయిన్డ్ లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా టెక్నాలజీని అప్డేట్ అవుతూ టెక్నాలజీని యూజ్ చేస్తూ లెసన్ చెప్పడం అనేది పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ డైరెక్షన్లో ఐఐటిలోను, సెంట్రల్ యూనివర్సిటీలోను పనిచేసే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్తో ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తూ అక్కడ ఆల్రెడీ ట్రైన్డ్ అయిన మన కీ రిసోర్స్ పర్సన్ని కొంతమందిని ట్రైన్ చేశారు ఆల్రెడీ కమిషనర్ గారు. సో వాళ్ళు ఒక ఆఫ్లైన్ క్లాసు అండ్ దెన్ కొన్ని ఆన్లైన్ క్లాసెస్తో కలిపి ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాఠం చెప్పడం అనేది ముఖ్యం కాదు, పాఠం చెప్పడాన్ని టెక్నాలజీ వాడుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు సినిమాలు వచ్చినాయి అంటే మామూలుగా ఉండేవి, ఇప్పుడు 3 డైమెన్షనల్ సినిమాలు వస్తున్నాయి, అన్నీ దగ్గరుండి చూడగలుగుతున్నాం. అలాంటి 3 డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఇట్ అట్రాక్ట్స్ ఎ లాట్. అలాగే
ఇప్పుడు మనం టెక్నాలజీతో సహా ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని ఇలా మూవ్ అయినప్పుడు కంటిన్యూస్ ప్రాపర్టీ యూనిఫామ్ కంటిన్యూటీ అంటే ఏంటి విత్ గ్రాఫికల్ ఎఫెక్ట్స్ చెప్పగలిగితే స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. అయితే లాంగ్ టైం జాయిన్ అయిన లెక్చరర్స్ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అంటే దే నీడ్ సమ్ ట్రైనింగ్. వాళ్ళు చేయండి అనటం కన్నా కొంత దారి చూపించి చేయడం అనేది చాలా మంచిది అనే ఉద్దేశంతో మా కమిషనర్ పోలా భాస్కర్ గారు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా సక్సెస్ఫుల్గాను జరుగుతుంది. స్టాఫ్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలకు అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో విలేకరుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు సకాలంలో అందించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ కూడా ఇక్కడి నుంచి పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీల ద్వారా వివిధ ఛానల్స్లో వస్తున్న వార్తలను, ప్రకటనలను ఎంసీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, డిఐపిఆర్ఓ గ్రేస్ లినోరా, డిపిఆర్ఓ రమేష్, డివిజనల్ పిఆర్ఓ దుర్గా ప్రసాద్, ఎంసీ సభ్యులు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో మార్చేసిన మొత్తం ఎన్ని కవర్ చేస్తారు. సెవెన్ అప్పుడు ఓకే. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంటున్న ఒక ప్రత్యేక రూమ్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముందు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక మీడియా పర్సన్స్ వచ్చేసి ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం గురించి ఒక డేటా ఒక బైట్స్ తీసుకోవడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ కానీ ఆర్ కాన్స్టిట్యూన్షియల్ లెవెల్లో జరుగుతున్న విషయాల్లో గురించి ఎనీ అప్డేట్స్ కానీ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి డేటా తీసుకోవడానికి కోసము ప్రత్యేకంగా ఈ రూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. ఇక్కడ నోటీస్ బోర్డులో ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ బై 5 o'clock లోపల్లో ఆ రోజున జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ప్రెస్ రిలీజెస్ ఫ్రమ్ లోకల్ కాన్స్టిట్యున్సీస్ అదన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీడియాకి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఎట్లాంటి గ్యాప్లు లేకుండా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను కాపు సోదరీమణులు అందరూ తమ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ప్రకాశం జిల్లాకు వచ్చానని, జిల్లాలోని కాపు సోదరులందరూ కూడా కూటమి అభ్యర్థులను బలపరిస్తేనే కాపుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో కాపు, బలిజ, తెలగకు సంబంధించి ఒక సీటు కూడా వైసీపీకి కేటాయించలేదని అన్నారు. కాపులను మోసం చేస్తున్నారని, అందుకోసమే పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో జతకట్టానని అన్నారు. సమావేశంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిలగడ్డ సంజీవరావు, కాపు సంఘ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర కన్వీనర్గా పనిచేసిన వాసిరెడ్డి యేసుదాసు గారు రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులై ఉన్నారు. వారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. వారు ఈ కార్యక్రమం మీద రాష్ట్రమంతా తిరుగుతూ మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర పర్యటనలో
భాగంగా ఒంగోలు రావడం జరిగింది ఈరోజు. ఈ పర్యటనలో ప్రతి కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తిరుగుతూ ఇక్కడ ప్రెస్ మీట్. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో నేను ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ దామశాల జనార్దన్ గారికి కూడా ఎక్కువ మెజార్టీ తేవాలా, ఎంపీ గారికి కూడా మెజార్టీ తేవాలా. ఎక్కడ బలిజ సోదరులు ఉన్నా మహిళలు, యువకులు, బలిజులు జాతి పక్షంగా పిలుస్తూ ఉన్నాం. జాతికి ప్రయోజనాలకు చేకూర్చేది కూటమి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగస్వాములు కూడా బలిజులు అవ్వాలా. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు బలిజులు అవ్వాలా. ఈ రాష్ట్ర ఆకాంక్షించింది బలిజులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయాల్లో ఎన్నో రాటిపోట్లు ఆదుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమ కోసం అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వ్యక్తులకి సమాన న్యాయం ఇవ్వాలా, రామరాజ్యం రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలు మెలకుగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. డబ్బులకు లొంగొద్దు, మందుకు లొంగొద్దు, బిర్యానీ ప్యాకెట్లు లొంగొద్దు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని రక్షించుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాం. జై కాపు, జై జై బలి. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని వామపక్ష ప్రజా సంఘాలు, రైతు కూలీ, వ్యవసాయ కూలీ సంఘం, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఒంగోలు ప్రెస్ క్లబ్లో వామపక్ష, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి చుండూరి రంగారావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు బీజేపీ ఆనవాళ్లు పెద్దగా లేవని, కానీ తెలుగుదేశం, జనసేన బీజేపీకి మద్దతు పలికి మతోన్మాదాన్ని రాష్ట్రంలోకి అనుమతించేందుకు సహాయపడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. బీజేపీ పాలనలో మతోన్మాదం తప్ప అభివృద్ధి లేదని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలవనీయకుండా చూడాలన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ను అంటరాని ప్రదేశంగా చూస్తున్న బీజేపీకి వంత పలికే టీడీపీ, జనసేనలకు మద్దతు ఇవ్వకూడదని కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రజా సంఘాల నేతలు లలిత కుమారి, కె అరుణ, ఈదా సుధాకర్ రెడ్డి, పమిడి వెంకట్రావు, వడ్డీ హనుమారెడ్డి, ఆర్ వెంకట్రావు, గంటెనపల్లి శ్రీనివాసరావు, కె వీరారెడ్డి, బాలకోటయ్య, కొత్తకోట వెంకటేశ్వరరావు, పివిఆర్ చౌదరి, రాజగోపాల్ రెడ్డి, భీమవరపు సుబ్బారావు, ఎస్డి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అవినీతి పనులకు స్వాగతం పలికి తన దగ్గర ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, తన దగ్గర ఉన్నటువంటి సిబిఐని, తన దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగతా సంస్థలని ప్రతిపక్షాల మీద ఎలా ఉసిగొల్పుతూ ఉన్నాడు అంటే, ఈ ఉసిగొల్పేటటువంటి సందర్భంగా అతను మాట్లాడే తీరు ఎలా ఉందంటే, అతని తల బుర్ర అంటే మెదడు, ఆలోచన 2014లో ఫ్రీజ్ అయిపోయినట్టుంది. నాకు చూడకపోతే 2014 సంవత్సరం నాటికే ఫ్రీజ్ అయిపోయినట్టుంది. ఈ 10 సంవత్సరాల సంగతి అసలు మర్చిపోయినట్టుంది. లేకపోతే ఆ మెదడు పనిచేయకపోవడం మూలంగా అతను ఇక్కడ పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. ఏమిటా పిచ్చి మాటలు? దేశంలో అవినీతి పోతా అందరూ ప్రతిపక్షంలో ఉండి ఆయన అధికారం నుంచి తొలగించడానికి ప్రధానమైన డిమాండ్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా మనం పనిచేయాల్సిన కర్తవ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉంది, పోటీ పడుతున్నటువంటి పార్టీలు ఎన్డీఏ కూటమి కానివ్వండి, తర్వాత ఇప్పుడుదాకా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైసీపీ కానివ్వండి. మన డిమాండ్స్ని ఎక్కడ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వాటి గురించి ఆలోచించలేదు, పరిశీలించలేదు.
మనం చేసిన ఆందోళన సందర్భంలో గతంలో అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్గా అనేక రూపాల్లో మద్దతు తెలియజేసినట్టు ఉన్నా కూడా ఈ డిమాండ్స్ గురించి ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి పార్టీలు, ఈ పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాలు, వేల ప్రజా సంఘాలు కలిసి ఒక స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని భారతదేశంలో నిర్వహించామనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ సందర్భంలో మనందరం కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రశ్నించడానికి కొన్ని మనం ప్రశ్నల్ని అందరికీ సంధించాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం సమయం తీసుకొని నేను ప్రశ్నలన్నీ మీ అందరికీ తెలియజేస్తాను. ఒకటి, సిఏఏ పట్ల మీ వైఖరి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది. 2, 370 ఆర్టికల్ రద్దును సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అని అడగాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాజ్యాంగ పీఠికను సవరిస్తారా లేదా బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా అని అడగాల్సిన అవసరం ఉంది. ఉపా చట్టాన్ని రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అని అడగాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతిపక్షాలపై బీజేపీ దాడుల్ని మీరు సమర్థిస్తున్నారా, బలపరుస్తున్నారా అని అడగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల బాండ్ల రద్దును సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అని అడగాల్సిన అవసరం ఉంది. రైతులకు 800 మంది రైతులు చనిపోవడానికి కారణమైన కార్పొరేట్ చట్టాలను తీసుకొచ్చిన మోడీకి వీళ్ళిద్దరు కూడా టీడీపీ, వైసీపీ ఇద్దరు పోటీపడి పార్లమెంట్లో ఆ బిల్లును పాస్ చేయడానికి వీళ్ళ ఎంపీలు ఓటేయడం జరిగింది. మరి 800 మంది రైతులు మరణానికి కారకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షం కాదా అన్న సంగతిని మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2004లో కరువు వల్ల రైతాంగం తీవ్రమైనటువంటి దుర్భిక్షంలో ఉన్న సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, తర్వాత ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి 1200 కోట్ల విద్యుత్ బకాయిలని ఒక మొదటి సంతకంలోనే రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఉచితంగా విద్యుత్తునిచ్చినటువంటి సంగతి మనందరం కూడా తెలుసు. మరి ఆ ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడుస్తా విద్యుత్ సవరణ చట్టం చేసి ఒంగోలులోని జీజీహెచ్లో క్యాన్సర్కు సంబంధించి అన్ని రకాల సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ఇక్కడ క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ప్రారంభానికి ముందు వరకు క్యాన్సర్ బాధితులు సర్జరీ కోసం గుంటూరులో చేయించుకునేవారు. ఇక నుండి జిల్లా ప్రజలు గుంటూరుకు వెళ్లకుండా ఒంగోలులోనే జీజీహెచ్లో క్యాన్సర్ చూపించుకునే అవకాశం కలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీజీహెచ్లోని క్యాన్సర్ విభాగాధిపతి కిషన్ బాబు తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిషన్ బాబు. నేను ఈ మధ్య ఇక్కడ మన జీజీహెచ్ ఒంగోలులో సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేసే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం ఈ డిపార్ట్మెంట్ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయింది, క్యాన్సర్కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇప్పటిదాకా ఏంటంటే మనం అందరం కూడా గుంటూరు వెళ్ళి రావాల్సి వచ్చేది. ఇంకా అవసరం లేకుండా క్యాన్సర్కి సంబంధించిన ఏ సర్జరీ అయినా చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి అది మన దగ్గర అయ్యేటట్టుగా మనం డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. నేను క్యాన్సర్ సర్జరీ సబ్ స్పెషలైజేషన్ చేసి జనరల్ సర్జరీ తర్వాత ఈ క్యాన్సర్ ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేసే డాక్టర్. నేను ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ చేశాను. సో మనం ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు అనవసరంగా బయటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అవసరం లేకుండా ఉచితంగా అన్ని సేవలు మీకు ఇందులో వచ్చేస్తాయి. మీకు టెస్టులు కానివ్వండి, తర్వాత ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మనం ఫ్రీగా చూసి సర్జరీ కూడా లేట్ కాకుండా మీకు ప్రైవేట్లో ఎంత స్పీడ్గా అది అవుతుందో అంతకన్నా స్పీడ్గానే చేయడానికి మనం ట్రై చేద్దాం. కావాలంటే ఇక్కడ మనం ప్రయత్నించి రిజల్ట్స్ కూడా మీకు ఏమాత్రం తేడా అయితే ఉండదు మీకు బయటికి ఇక్కడికి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన డౌట్ ఉన్నా సరే మీరు నన్ను నేరుగా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. ఏ రోజైనా సరే మీరు డాక్టర్ కిషన్ క్యాన్సర్ సర్జరీ డిపార్ట్మెంట్ అంటే మీకు చెబుతారు. 3వ నెంబర్ రూమ్లో అవైలబుల్గా ఉంటాను నేను. సో మీరందరూ కూడా వచ్చి మీకు కేవలం క్యాన్సర్ ట్రీట్మెంటే కాదు, మీకు ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన డౌట్లు ఉన్నా
క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించిన డౌట్లు అన్నా సరే నన్ను వచ్చి కన్సల్ట్ అయితే 24 hours నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మనం డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి రీసెంట్గా 1 month అయిందండి. ఈ 1 monthలో మనం ఆల్మోస్ట్ ఒక 20 మంది పేషెంట్స్ చూసాము. అందులో అందరూ కూడా ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసుకొని కేవలం ఇక్కడ చూపించుకోవడానికి వచ్చారు. కాకపోతే అందులో ఒకరికి మనం రొమ్ము క్యాన్సర్ పేషెంట్కి మనం సర్జరీ చేశాము, తర్వాత ఒక కాలు క్యాన్సర్ పేషెంట్కి సర్జరీ చేశాము. ఇవే కాకుండా మనం ఆల్రెడీ ఒక మేజర్ సర్జరీ కూడా మనం చేయబోతున్నాం ఈ మంత్ ఒకటి, ఒక ఎముక క్యాన్సర్కి సంబంధించి. సో మనకి చిన్న చిన్న క్యాన్సర్ దగ్గర నుంచి అతి పెద్ద ఆపరేషన్స్ కూడా మనం చాలా సులువుగా చాలా ఈజీగా ఖర్చు లేకుండా ఇక్కడ మనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్యాన్సర్ ఎలా వస్తుంది? క్యాన్సర్ 2 రకాలు. ఒకటి ఏంటంటే మనకి ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ జీవన విధానం వల్ల వచ్చేది ఒక రకమైన క్యాన్సర్. అంటే ఒబేసిటీ అంటే ఒక బరువు ఎక్కువ ఉండడం కానీ, స్థూలకాయం వల్ల కానీ, లేదు అంటే స్మోకింగ్, సిగరెట్టు, గుట్కా తాగడం కానీ, లేదా ఆల్కహాల్ సేవించడం కానీ, వీటి వల్ల తరచుగా మనం ఇండియాలో అయితే మాత్రం క్యాన్సర్లు వస్తుంటాయి. ఇవి కాకుండా జన్యుపరంగా మనకి వంశంలో వచ్చే క్యాన్సర్ 2 రకం అనమాట. సో మెయిన్గా ఇవి తగ్గించుకోవాలంటే మనం చేయాల్సిందల్లా కేవలం ఆహారపు అలవాట్లు మంచిగా ఉండడం, వ్యాయామం చేస్తే మనం కొంచెం కంట్రోల్లో ఉండొచ్చు. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు. మీరు క్యాన్సర్ రాకముందే ప్రతి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి గవర్నమెంట్లో మనకి. సో మీరు ఎవరికైనా స్క్రీనింగ్ చేయించుకోవాలనుకుంటే మీరు వస్తే నన్ను కలిస్తే ఫ్రీగా మనం స్క్రీన్ చేస్తాం. మనం ఎవరి 40 years కన్నా తర్వాత ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి స్క్రీన్ చేయించుకోవచ్చు మన దగ్గర. 40 years తర్వాత ఉన్న ఫీమేల్స్ అందరూ ఒకసారి మన దగ్గరకు వస్తే మనం దాన్ని బట్టి మనం ఫాలోఅప్లో చెబుతాం, ఎన్నిసార్లు ఒక రావాలి దాన్ని బట్టి చెబుతాం అనమాట. అది చాలా చిన్న ప్రొసీజర్ స్క్రీనింగ్ అనేది. రొమ్ము క్యాన్సర్కి, గర్భసంచి క్యాన్సర్కి అది మీకు ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా అయిపోతుంది మన దగ్గర. నోటి క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉండదు. కాకపోతే ఏంటంటే మన నోటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయంటే మాత్రం మన దగ్గరకు వస్తే చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలం మనం. జిల్లాలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరికైనా సర్వీస్ క్రమబద్ధీకరణ పెండింగ్లో ఉంటే ఈ నెల 20వ తేదీ లోపు సంబంధిత పత్రాలు పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. ఆయా మండల విద్యాశాఖ అధికారులు లేదా ఉప విద్యాశాఖ అధికారుల ద్వారా ఉపాధ్యాయులు సంబంధిత పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు. భారతదేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మూరి కనకారావు మాదిగ అన్నారు. వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డికి మద్దతు తెలిపేందుకు కుమ్మూరి కనకారావు మాదిగ అద్దంకి వచ్చారు. నిజాయితీకి అదేవిధంగా మాట తప్పే ప్రభుత్వాన్ని, మాట తప్పినటువంటి మనిషికి మధ్య యుద్ధాలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీకి మాట ఇస్తే మాట తప్పిన వైఎస్ కుటుంబం వచ్చేటువంటి మనిషి కనుక ఒక ధైర్యంతో నేను మేలు చేసేటువంటి నమ్మకంతో భారతదేశ రాజకీయాల్లోనే స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఒక ఛాలెంజ్ విసిరి నేను చెప్పింది చేసిన నమ్మితే, మీకు సంక్షేమం జరిగిందని నమ్మితే, మీకు నా గొర్రెల లబ్ధం నడితే మీరు సైనికులుగా మారని చెప్పేసి, మీరే స్టార్ క్యాంపర్ అని చెప్పేసి, మీరే గెలిపించని చెప్పేసినటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు పొందని చెబుతూ ఉన్నాం. ఈ రోజు కేవలం దింపుడు కళ్ళ వాయిస్ తోటి, అది కూడా కోల్పోయారు మాటతోటి. అందువలంటే అతను ఏం మాట అర్థం కాదు. అసలు లోకేష్ ఈజ్ నాట్ పొలిటీషియన్ అతను. అందువల్ల ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా పందులు మొత్తం గుంపుగా వస్తుంది, సింహం సింగిల్గా వస్తా ఉంది. అందువల్ల ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మరోసారి జగన్మోహన్ చేయడం కోసం కూడా ప్రజలు ఎప్పుడో ఎలక్షన్ మేము 2 సింబల్స్ మీద, ఫ్యాన్ గుర్తు మీద 2 బట్టలు కలిసి చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పండగ వాళ్ళకు కోరుకుంటున్నారు ఎప్పుడు ఎలక్షన్ చేసి. అందుకోసమే ఎలక్షన్ కంటే ముందు మా బిడ్డ ప్రజల్లోకి వచ్చి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎవరొచ్చి జనం లేరు, అదేదో సంతాప సభలా జరిగిపోయింది. ఇది సాక్షి ఎందుకంటే ఏం కావాలి? అందువల్ల రాబోయే కాలంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఉపయోగ చేయడం కోసం స్పష్టంగా ఉంది కనుక వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు దింపుడు కలవాసోటి పనిచేస్తా ఉన్న క్రమంలో వాళ్ళు నిట్టూర్పుతోటి, నిరసాయతోటి, వాళ్ళకున్న మీడియాతో ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దేశంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడాలని అంటే మా కార్యకర్తలు ఎంతమంది, మీ కార్యకర్తలు ఎంతమంది, అసలు మీ కార్యకర్తలు అనేవాళ్ళే లేరని చెప్పి మనందరూ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము 3 పూట్ల ఈ సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి మన ఒక్క రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాము. దేశంలో ఎక్కడా లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పి, అదేవిధంగా రాబోయే కాలంలో 175 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి
ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చేతిలో నగదు ఉన్నప్పుడు అవసరం లేనివన్నీ కొంటూ పోతే రేపటి రోజున అవసరమైంది అమ్ముకోవాల్సి వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.